మింటింగ్ కార్పొరేషన్. సో ఇండియా గవర్నమెంట్ మింట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి IGMN 1301/4/2025 HR. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి 28th మార్చ్ రోజు పబ్లిష్ చేయడం జరిగింది. సో మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 18 years నుంచి 30 years వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సూపర్వైజర్ వేకెన్సీస్ ఉన్నాయి. సూపర్వైజర్ వేకెన్సీస్ ఇన్ డిఫరెంట్ స్ట్రీమ్స్, మెకానికల్ స్ట్రీమ్, అసెరీ స్ట్రీమ్, ఇంకా ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో 18 to 30 years అనేది మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా అండి. 30 years ఇస్ ద మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా. ఇంకా సూపర్వైజర్ డిఫరెంట్ స్ట్రీమ్స్, ఇంకా మెటలర్జీ స్ట్రీమ్, ఎన్గ్రేవర్ వేకెన్సీ ఉంది. ఇంకా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది కాబట్టి డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఇక్కడ IGMM మీటింగ్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. IGMHలో 6 వేకెన్సీస్ ఉన్నాయి. IGMLలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ బులియన్ అసిస్టెంట్. సో దీంట్లో వచ్చేసి టోటల్గా 5 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ హిందీ టైపిస్ట్ 1 వేకెన్సీ ఉంది. ల్యాబొరేటరీ అసిస్టెంట్, సో ల్యాబొరేటరీ అసిస్టెంట్కి టోటల్ వేకెన్సీ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. జూనియర్ టెక్నీషియన్, సో జూనియర్ టెక్నీషియన్కి టోటల్గా IGMMలో 18 వేకెన్సీస్ ఉన్నాయి. IGMKలో 13 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ IGMH అంటే మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అక్కడ హైదరాబాద్ లొకేషన్లో 13 వేకెన్సీస్ ఉన్నాయి. IGMN నాసిక్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ ముంబై, కోల్కతా, హైదరాబాద్, నాసిక్ టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి డిఫరెంట్. సో ఇక్కడ హైదరాబాద్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ వేకెన్సీస్, జూనియర్ టెక్నీషియన్ అటెండర్ ఆపరేటర్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ట్యూనర్ వేకెన్సీస్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 9 వేకెన్సీస్ ఉన్నాయి పుట్ టుగెదర్. సో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. 18 to 25 years అనేది మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా అండి. జూనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్, జూనియర్ టెక్నీషియన్ కార్పెంటరీ, జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్, జూనియర్ టెక్నీషియన్ గోల్డ్ స్మిత్, జూనియర్ టెక్నీషియన్ మెల్టర్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్ డిఫరెంట్ పోస్ట్కి ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు ఎలిజిబుల్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్లో ఇప్పటివరకు జాబ్ రిలేటెడ్ వీడియోస్ చాలా చేయడం జరిగింది. జాబ్ అప్డేట్ వీడియోస్ చూడండి. సో జాబ్ అప్డేట్స్ వీడియోస్ థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోతుంది ఏది కొత్త నోటిఫికేషన్ అనిపించి. ఒకవేళ కొత్త నోటిఫికేషన్ మీరు చూడండి నోటిఫికేషన్ అయితే జస్ట్ హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్. సో ఇక్కడ సూపర్వైజర్ అసెరీ ఈ పర్టికులర్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డిప్లొమా చదివి ఉండాలి. డిప్లొమా లేదా హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్ లేదా BE ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ కెమికల్లో మీరు చదివి ఉంటే ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మెకానికల్ స్ట్రీమ్, సూపర్వైజర్ మెకానికల్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డిప్లొమా చేసి ఉండాలి. డిప్లొమా వచ్చేసి ఫస్ట్ క్లాస్లో ఉండాలి. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ మెకానికల్ స్ట్రీమ్లో మీరు ఫస్ట్ క్లాస్ ఉంటే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా బీటెక్ మెకానికల్ స్ట్రీమ్లో చేసినా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది సూపర్వైజర్ వేకెన్సీ. ఇంకా సూపర్వైజర్ వేకెన్సీ ఇక్కడ ఎలక్ట్రికల్ డొమైన్లో అయితే మీరు డిప్లొమా వచ్చేసి ఎలక్ట్రికల్ డొమైన్ నుంచి చేసి ఉండాలి. అండ్ లేదా ఫుల్ టైమ్ బీటెక్ డిగ్రీ ఎలక్ట్రికల్ డొమైన్లో చేస్తున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ సూపర్వైజర్ మెటలర్జీ స్ట్రీమ్ అయితే మీరు మెటలర్జికల్ స్ట్రీమ్లో డిప్లొమా చదివి ఉండాలి. లేదా బీటెక్ వచ్చేసి మెటలర్జీ స్ట్రీమ్లో చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. సో సూపర్వైజర్కి డిప్లొమా ఇస్ ద అపరేజ్ క్రైటీరియా, డిప్లొమా ఇస్ ద మేజర్ క్రైటీరియా. లేదా బీటెక్ ఉంటే ఎటువంటి పర్సెంటేజ్ అవసరం లేదు. సో బీటెక్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అండి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి కావాల్సిన అర్హత ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేసుంటే మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీ. సో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీస్కి కావాల్సిన నాలెడ్జ్ ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇంకా టైపింగ్ స్పీడ్ కూడా మీరు 40 words per minute టైపింగ్ స్పీడ్ రావాలండి. సో దట్ ఈస్ అ మ్యాండేటరీ క్రైటీరియా. సో ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ ఉన్నా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా అయితే 30 years అండి. మినిమం ఏజ్ క్రైటీరియా మాత్రం 18 years నుంచి 30 years వరకు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. అండ్ ఇక్కడ టైపింగ్ స్పీడ్ మాత్రం మీకు 40 words per minute రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ హిందీ టైపిస్ట్. గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, బట్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్పీడ్ ఆన్ ద కంప్యూటర్, హిందీ టైపింగ్ మీకు వచ్చి ఉండాలి. సో దిస్ ఇస్ ద మ్యాండేటరీ థింగ్.
హిందీ టైపింగ్ వచ్చి ఉంటే 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు హిందీ టైప్ చేస్తే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, జూనియర్ హిందీ టైపిస్ట్ వేకెన్సీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎన్గ్రేవర్ వేకెన్సీ అండి, బ్యాచిలర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్. సో బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి ఫైన్ ఆర్ట్స్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఎన్గ్రేవర్ వేకెన్సీ. బట్ 55% మార్క్స్ ఉండాలి ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ బులియన్ అసిస్టెంట్. సో ఈ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కావాల్సిన తర్వాత గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో జూనియర్ బులియన్ అసిస్టెంట్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే ఇది యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ అసిస్టెంట్ బీఎస్సీ చదివి ఉండాలి, బీఎస్సీ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ కెమిస్ట్రీలో బీఎస్సీ చేసి ఉంటే 55% మార్క్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, ల్యాబొరేటరీ అసిస్టెంట్. సో ఇవి డిఫరెంట్ స్ట్రీమ్స్, డిఫరెంట్ నేమ్ పోస్ట్, ఇంకా బేసిక్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. ఒకవేళ మీరు ఫిట్టర్కి అప్లై చేసుకున్నట్లయితే అన్ని ఫిట్టర్ స్ట్రీమ్స్కి ఆ ట్రేడ్ నిమిత్తము ఆ ట్రేడ్లో మీకు సర్టిఫికేషన్ ఉండాలి. సో ఒకవేళ ఫిట్టర్ జూనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే కావాల్సిన అర్హత మీకు ఖచ్చితంగా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కావాల్సిన అర్హత మీకు ఐటీఐ సర్టిఫికేషన్ ఉండాలి, ఐటీఐ సర్టిఫికేషన్ ఇన్ దట్ స్ట్రీమ్. ఫిట్టర్ అయితే ఫిట్టర్ ట్రేడ్. ఒకవేళ కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ లేదా ఆపరేటర్ అటెండెంట్ అయితే ఆ స్ట్రీమ్లో మీకు ఖచ్చితంగా ఐటీఐ సర్టిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ క్యూనర్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకున్నట్లయితే ఐటీఐ సర్టిఫికేషన్ సర్టిఫైడ్ బై ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ ట్యూనర్ మీరు ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీకు సర్టిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. కార్పెంటరీ, జూనియర్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, జూనియర్ టెక్నీషియన్, గోల్డ్ స్మిత్. సో ఇక్కడ ఒకవేళ గోల్డ్ స్మిత్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 2 years సర్టిఫికేషన్ ఉండాలి, మీ ఐటీఐ సర్టిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో జూనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్కి మీరు ఖచ్చితంగా ఐటీఐ సర్టిఫికేషన్ ఉంటే మాత్రమే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. సో ఐటీఐ డిగ్రీ వారు ఇంకా బీఎస్సీ కెమిస్ట్రీ స్ట్రీమ్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 28th March అండి. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 27th April 2026 till 14:59. సో 14:59 లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. 27th April is the last date to apply. సో ఇక్కడ ఫస్ట్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది, దెన్ ఫాలోడ్ బై టైపింగ్ స్కిల్. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎయిదర్ ఇన్ ద మంత్ ఆఫ్ మేలో కానీ లేదా జూన్లో కానీ ఉండడం జరుగుతుంది. ఇంకా టైపింగ్ స్పీడ్ వచ్చేసి స్కిల్ టెస్ట్ అంటారు, కండక్ట్ ఆఫ్ టైపింగ్ స్కిల్ టెస్ట్, అది జూన్ లేదా జూలైలో ఉండడం జరుగుతుంది. సో ఫైనల్ రిజల్ట్ మాత్రం ఇన్ ద మంత్ ఆఫ్ జూలై లేదా ఆగస్ట్లో విడుదల చేస్తారు. సో మంచి ఆపర్చునిటీ కాబట్టి మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. అండ్ ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంది, ఇంతకుముందు చెప్పినట్టుగా టెక్నీషియన్ వేకెన్సీస్కి అయితే 25 years ఇస్ ద మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా, అది అన్రిజర్వ్డ్ కేటగిరీకి అండి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వారైతే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఒకవేళ ఓబీసీ కేటగిరీకి చెందిన వారైతే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఒకవేళ పీడబ్ల్యూడీ కేటగిరీకి చెందిన వారైతే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీ ఎస్సీ ఎస్టీ అయితే 15 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీ ఓబీసీ కేటగిరీ అయితే 13 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇది డిఫరెంట్ డిసిప్లిన్ అండ్ రిలాక్సేషన్ క్రైటీరియా, కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ క్రైటీరియా. సో ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫీ క్రైటీరియా 1000 rupees అండి. సో మింటింగ్ కార్పొరేషన్ ఏదైనా కూడా 1000 rupees ఉంటుంది. ఆ 1000 rupees ఈజ్ అప్లికేషన్ ఫీ క్రైటీరియా, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్. ఇంకా ఓబీసీ కేటగిరీ వారికి ఫీ క్రైటీరియా వచ్చేసి 1000 rupees. అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి ఎటువంటి ఫీజు లేదు, బట్ వారు ఛార్జెస్ నాన్ రిఫండబుల్ ఫీజ్ 200 rupees టువర్డ్స్ సర్వీస్ ఎక్స్పెన్సెస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో 200 rupees ఇస్ ద ఫీ క్రైటీరియా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి. అండ్ నాన్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ వారికి మాత్రం 1000 rupees అండి. 1000 rupees ఇస్ ద ఫీ క్రైటీరియా. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా ఉండడం జరుగుతుంది. సో సూపర్వైజర్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫస్ట్గా Part 1, Part 2 ఉంటాయి. Part 1లో జనరల్ అథమెటిక్ 25 questions, ఇంకా లాజికల్ రీజనింగ్ 20 questions. మార్క్స్ వచ్చేసి ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark అండి. అండ్ టెక్నికల్ ఇంకా ప్రొఫెషనల్ నాలెడ్జ్ టోటల్గా 105 questions అడుగుతారు.
సో ఇక్కడ సూపర్వైజర్ వేకెన్సీస్కి డిప్లొమా ఇస్ అ క్వాలిఫికేషన్. సో మెకానికల్ లేదా ఎలక్ట్రికల్, మెటలర్జీ, టెక్నికల్, అసైరీ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీకు డిప్లొమా లేదా డిగ్రీ ఉన్నా, బీటెక్ డిగ్రీ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ కోర్ సబ్జెక్ట్ వెయిటేజ్ వచ్చేసి 105 క్వశ్చన్స్ అడుగుతారు. 105 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. సో టోటల్గా 105 క్వశ్చన్స్కి 105 మార్క్స్. ఇంకా జనరల్ అథమెటిక్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. లాజికల్ రీజనింగ్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. సో టోటల్గా 120 మినిట్స్ ద టైం ఫ్రేమ్. అండ్ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్, టైం ఫ్రేమ్ మాత్రం 120 మినిట్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంతకుముందు పోస్ట్ ఆఫ్ ఎంగ్రేవర్ పోస్ట్ కూడా సేమ్ ఇస్ ఏ క్రైటీరియా. ఎంగ్రేవర్ పోస్ట్కి ఇక్కడ ఫస్ట్గా జనరల్ అర్థమెటిక్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, రీజనింగ్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, ఇంకా టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ 105 క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ సేమ్ ఇస్ ద క్రైటీరియా అండి. జనరల్ ఫస్ట్గా జనరల్ అథమెటిక్, లాజికల్ రీజనింగ్, దెన్ ఫాలోడ్ బై కోర్ నాలెడ్జ్ 105 క్వశ్చన్స్ అడుగుతారు. దెన్ కమింగ్ టు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్, జూనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్ అండి. జూనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్కి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 85 క్వశ్చన్స్ అడుగుతారు, 80 మార్క్స్. అండ్ జనరల్ అథమెటిక్ మాత్రం 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, ఇంకా రీజనింగ్ 15 క్వశ్చన్స్ 50 మార్క్స్. టోటల్గా 120 మినిట్స్ 120 క్వశ్చన్స్. సో టైం ఫ్రేమ్ వచ్చేసి 1 క్వశ్చన్ ఫర్ 1 మినిట్ ఉంటుంది. సో టైం ఫ్రేమ్ అలా ఏముండదు, బట్ 120 క్వశ్చన్స్ 150 మార్క్స్ అని ఉంటుంది. ఒకవేళ ఎంగ్రేవర్ క్వశ్చన్స్ అయితే 105 క్వశ్చన్స్ అడుగుతారు. దాంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. 45 క్వశ్చన్స్ ఏమో కంపల్సరీ కామన్ సిలబస్, అండ్ 60 క్వశ్చన్స్ వచ్చేసి మేజర్గా కోర్ రిలేటెడ్ ఫీల్డ్లో 60 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో జూనియర్ టెక్నీషియన్ గోల్డ్ స్మిత్ కూడా సేమ్ ఇస్ ఏ క్రైటీరియా అండి. టోటల్గా 85 క్వశ్చన్స్ అడుగుతారు. 85 క్వశ్చన్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ వచ్చేసి 35 క్వశ్చన్స్, అండ్ పార్ట్ బిలో 50 క్వశ్చన్స్, అది కూడా డొమైన్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో జూనియర్ ఆఫీసర్, జూనియర్ బులియన్ ఈ పర్టికులర్ డొమైన్కి ఎనీ గ్రేడ్ అప్లై చేసుకోవచ్చు ఇంతకుముందు చెప్పినట్టుగా. సో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, ఇంకా జూనియర్ బులియన్, ఇంకా హిందీ టైపిస్ట్ B3 లెవెల్. సో ఫస్ట్గా టోటల్గా 150 క్వశ్చన్స్ అడుగుతారు, 150 మార్క్స్. దాంట్లో వెయిట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, రీజనింగ్ యాప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. టోటల్గా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. టైం ఫ్రేమ్ వచ్చేసి 120 మినిట్స్ అండి. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎవరైతే జూనియర్ బులియన్ అసిస్టెంట్ ఈ పర్టికులర్ డొమైన్కి మీరు అప్లై చేసుకుంటున్నారో, లేదా జూనియర్ టైపిస్ట్ పొజిషన్కి అప్లై చేసుకుంటున్నారో, వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 words per minute, లేదా ఒకవేళ హిందీ టైపింగ్ చేస్తున్నట్లయితే హిందీ వచ్చేసి 30 words per minute ఆన్ కంప్యూటర్ మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. దెన్ ఫాలోడ్ బై వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాస్తారో, వాటిది డిపెండింగ్ ఆన్ ద మెరిట్ లిస్ట్ ప్రకారం మిమ్మల్ని ఫర్దర్గా స్కిల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. సో దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్. ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంతకుముందు చెప్పినట్టుగా. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా ఇన్ ద మంత్ ఆఫ్ మే లేదా జూన్లో ఉండడం జరుగుతుంది. సో మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. igmnoida.spmcil.in ఈ వెబ్సైట్కి వెళ్ళేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్లో కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు యూ కెన్ జస్ట్ గో అండ్ అప్లై. ఒకవేళ మీకు ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ ఇప్పటివరకు డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంతకుముందు చెప్పాము. సో ఇవి నెంబర్ ఆఫ్ కవర్డ్ సిలబస్ అండి. సో ఇవి సిలబస్. సో మీరు జస్ట్ నోటిఫికేషన్లో ఇంకొంచెం కిందకి రాగానే మీకు సిలబస్ ఇంకా డీటెయిల్స్ అన్నీ కనపడతాయి. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్స్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటాయి, లేదా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ టు అప్లై 27th of April 2026 till 14:59. సో 2:59 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు 27th of April. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.